నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈసారి సిస్టమేటిక్గా ఒక యాప్ తయారు చేశాం. ఆ యాప్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి యొక్క వివరాలన్నీ కూడా సేకరించి ఆ వివరాలన్నీ మళ్ళీ గ్రామ సభలో పెట్టి ఎవరైనా నష్టపోయినటువంటి రైతులు మిగులుంటే వాళ్ళను కూడా తీసుకొని చివరి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పుడు ఎర్లీగా వర్షాలు పడ్డాయి. ఇన్సూరెన్స్ ఒకటి, ఇన్పుట్ సబ్సిడీ ఒకటి. ఇన్సూరెన్స్ అనేది మన దగ్గరే కాదు, దేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా చివరి దశలో పంట చేతికొచ్చినటువంటి సమయంలో ఏదైతే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ రోజు ఇన్సూరెన్స్ అందించడం సహజం. అది కానీ ఎర్లీగా పోయింది కాబట్టి